ఆడబిడ్డ పుడితే పెనుభారం కాకూడదనే సద్దుదేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 74 మంది లబ్ధిదారులకు తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లంబాడి తాండాలో ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ అనిల్ కుమార్ తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతినిధులు వేదికకి రావాలని ఆహ్వానం చేస్తున్నాం. కూర్చోవాలి. అవునవును. అలాగే కార్పొరేటర్స్కి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది, రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల వరకు మన రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట పేదింట్లో పెళ్ళైతే కష్టం ఉంటుంది, అప్పుల పాలవుతారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా పేదలను ఆదుకోవడం కోసమే పెట్టినటువంటి ఈ యొక్క పథకం ద్వారా ఈరోజు 74 మందికి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యొక్క చెక్కులను పంపిణీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి